కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శాసనమండలి ప్రతిపక్ష నాయకులు పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, అలాగే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దలు కన్నబాబు గారు, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు, ఏఎస్ఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు విశ్వేశ్వరరాజు గారు, స్థానిక అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ శాసనసభ్యులు, పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గడిచినటువంటి 6-7 మాసాలుగా స్థానిక పార్టీ సమన్వయకర్త పెద్దలు ధర్మశ్రీ గారు పంచదార్ల కొండ మీద జరుగుతున్నటువంటి ఈ ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ గురించి, తద్వారా అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని వస్తున్నటువంటి పంచదారులు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టం వాటిల్లుతుందని, ఇచ్చినటువంటి మైనింగ్ నామ్స్ కి విరుద్ధంగా ఇచ్చినటువంటి మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు, వాటి హద్దులు దాటి ఉన్నటువంటి నామ్స్ దాటి అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంది, వేలాది లారీలు తోలుకుపోతా ఉన్నారు, అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనేటువంటి దాని మీద వారు దాదాపు 6-7 మాసాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కానీ, స్థానిక ప్రజానికం కానీ ఈ పోరాటంలో భాగస్వాములై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వం తాలూకా ఆలోచనల్ని, ఇచ్చినటువంటి పర్మిషన్స్ ని రద్దు చేయాలని చెప్పి అనేక మాసాలుగా పోరాటం జరుగుతూ ఉంది. గడిచినటువంటి 10 రోజుల క్రితం దాదాపు 10-12 శతాబ్దాల నుంచి ఉన్నటువంటి పంచదారుల ఆలయానికి సంబంధించినటువంటి ఆ నీటి ప్రవాహం ఏదైతే ఉందో అందులోంచి పవిత్రమైనటువంటి జలాలు వచ్చేవి. అటువంటిది ఈరోజు బురద నీరు అందులోంచి వస్తూ ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వ విభాగాలు ఏవైతే పురావస్తు శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఉమ్మడిగా సర్వే నిర్వహించి ఎందుకు ఇది జరుగుతూ ఉంది అని చెప్పి వారు సర్వే చేస్తే, ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ వల్ల వస్తున్నటువంటి వైబ్రేషన్స్ వల్ల, చేస్తున్నటువంటి డ్రిల్లింగ్ వల్ల ఆ ప్రవాహం ఈరోజు దెబ్బతింది, దాంట్లోంచి బురద నీరు రావడానికి అదే కారణం అని చెప్పి రిపోర్ట్స్ ఇచ్చినాయి. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత పెద్దలు ధర్మశ్రీ గారు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా కలుపుకొని పోరాటం చేస్తే దాన్ని టెంపరీగా ఆపని చెప్పి అధికారులు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వారు ఇక్కడ 2 రోజుల పాటు నిరాహార దీక్షలు మొదలుపెట్టినటువంటి రోజు కూడా, మొదటి రోజు రాత్రి కూడా వందలాది లారీలు మైనింగ్ చేసుకుంటూ పోయారు. అంటే మేము ఎవరికి భయపడం, ప్రజలకి భయపడం, దేవుడికి భయపడం, మాకు అక్రమంగా సంపాదించేటువంటి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుంటే చాలు అనేటువంటి విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు వారి తాలూకా వైఖరిని చూపించారు. తీరా ఈ పోరాటం రాష్ట్ర స్థాయిలో ప్రజల తాలూకా మద్దతు కూడగడుతూ ఉంది. మనం ఆపపోతే బాగోదని చెప్పి 2 రోజుల నుంచి మైనింగ్ ఆపారు. నిన్న సంబంధించినటువంటి శాఖ మంత్రి వచ్చి అది నో మైనింగ్ జోన్ గా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నామని చెప్పి, మీ ఆలోచన ఎవరికి అవసరం లేదు. ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, మీరు చెప్పినటువంటి మాటలు అది జీవో రూపంలో రాకపోతే ఈ పోరాటం మరింత ఉధృతమవుతుంది. ఇక్కడి నుంచి తప్ప మట్టి కూడా పట్టుకెళ్ళినటువంటి దానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సీఎం రమేష్ స్థానిక పార్లమెంట్ సభ్యుడు, ఈ ఊరు హద్దులు తెలియవు, ఈ పార్లమెంట్ తాలూకా హద్దులు తెలియవు, ఇక్కడ నియోజకవర్గాల పేర్లు కూడా తెలియవు, మండల శాఖ దేవుడు ఏ నియోజకవర్గాల పేర్లు చెప్పాలన్నా చెప్పలేడు. ఎన్నికల ముందు మీకు హెచ్చరించాం, కేవలం ఈ ప్రాంతాన్ని దోచుకోవడానికి వస్తా ఉన్నాడు, అప్రమత్తంగా ఉండండి, ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి అని చెప్పారు. మాట వెళ్ళలేదు. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అనకాపల్లిలో ఏ పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వనటువంటి మెజార్టీని ఇచ్చారు, 3 లక్షల మెజార్టీ ఇచ్చారు. అనుకున్నాడు ప్రజలు, అనకాపల్లి ప్రజలు నాకు బ్లాంక్ చెక్ ఇచ్చారు, ఇక్కడి నుంచి ఏదన్నా దోచుకుపోవచ్చు, ప్రజల మద్దతు ఉంది అని చెప్పి అనుకున్నారు.
ఎవరికన్నా ఇక్కడ చాలా వేలాది మంది ప్రజలు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. సీఎం రమేష్ అంటే సీఎం ఇంటి పేరు ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాయి. సీఎం అంటే ఎవరికి తెలియదు. సీఎం అంటే కరప్షన్ మ్యాన్ రమేష్. ఆయన ఇంటి పేరులోనే అవినీతి పెట్టుకొని మన దగ్గరకు వచ్చాడు. అది మనం గమనించలేదు, ఓట్లేసి గెలిపించాం. ఈరోజు కొండలు దోచిపోతా ఉన్నాడు, గుడిలో లింగాన్ని దోచుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. నిన్న మొన్న చూసాం, అనకాపల్లి నుంచి అయోధ్యకి రైలు వేసాడంట. ఇక్కడ గుడిలో లింగాన్ని మింగేశాడు. అక్కడ అయోధ్య రాముణ్ణి ఇక్కడి నుంచి దోచుకుపోయినటువంటి సొమ్ముతో ఆ భక్తులు తీసుకెళ్తే నీకు ఏ రకమైనటువంటి పుణ్యం రాదు సీఎం రమేష్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. సీఎం రమేష్ గారు మీరు శివుడితో పెట్టుకున్నారు. నువ్వు చేసేటువంటి అవినీతి నీ అహంకారాన్ని అంతమొందించడానికి ఆ శివుడు మూడో కన్ను తెరిస్తే సీఎం రమేష్ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ధర్మలింగేశ్వర స్వామి కోసం ఈ ధర్మ పోరాటం జరుగుతా ఉంది. ఈ ధర్మ పోరాటం చేసేటువంటి ధర్మశ్రీ గారికి ఆ శివుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయనేటువంటి విషయాలు, ఆ శివుడు ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు, ప్రజల అండదండలు ఉంటే ఇటువంటి పోరాటాలు ఎన్నెన్నో చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. అందుకే నో మైనింగ్ జోన్ గా ఈ ప్రాంతాన్ని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేశాం. నో మైనింగ్ జోన్ గా ప్రకటించేంత వరకు ఈ పోరాటం ముందుకెళ్తాదని చెప్పి డిమాండ్ చెప్పడం జరిగింది. నిన్న కొంతమంది అధికారులు ఫోన్ చేశారు, సార్ డిఆర్సీ మీటింగ్ లో నో మైనింగ్ జోన్ గా చేయాలని చెప్పి ప్రతిపాదించారు, మీరు రేపు కార్యక్రమం ఉందా లేదా అని చెప్పి. వారి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. 2 సంవత్సరాల క్రితం అధికారం కోసం చాలా మాటలు చెప్పారు, అవే ఇప్పటికొచ్చి వారు అమలు పరచలేదు. ఈ రోజు నిన్న మీటింగ్ పెట్టి ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి 4 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. వారు నా మాటలు నమ్మడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నో మైనింగ్ జోన్ గా జీవో ఇచ్చినంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు రానటువంటి కాలంలో పెద్దలు ఇంకా మాట్లాడతారు. వారి తాలూకా అభిప్రాయాలు, పార్టీ తాలూకా నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయో, ఏ రకంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాలు కూడా వారందరూ కూడా తెలియపరుస్తారు. మరొకసారి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వంలో పెద్దలకి ఈ బినామీ పేరిట జరుగుతున్నటువంటి సీఎం రమేష్ గారి దోపిడీకి అడ్డుకట్ట వేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇన్ని రోజులు ఏదో నిశ్శబ్దంగా ఉన్నాం కదా, బలహీనలు అనుకోకండి. తప్పకుండా ఆ హరహర మహాదేవుడు, ఆ శివుడు తాలూకా ఆశీస్సులతో మీ తాలూకా అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చేటువంటి వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.